ఈ వీడియో చూసిన తర్వాత మీరు పెళ్లి చేసుకోవాలంటేనే చాలా భయపడిపోతారు. ఎందుకంటే భర్త కిడ్నీని 10 లక్షలకు అమ్మేసి భార్య ప్రియుడితో పారిపోయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే ఈ ఫోటోలో ఉన్న ఇతను వెస్ట్ బెంగాల్లో ఉన్న హౌరా జిల్లాలోని సక్రై అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇతనికి పెళ్ళయింది, 12 ఏళ్ల కూతురు కూడా ఉంది. వీళ్ళది చాలా పేద ఫ్యామిలీ. ఇతని భార్యకి ఫేస్బుక్లో బొరక్పూర్కి చెందిన రవిదాస్ అనే పెయింటర్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వాళ్ళిద్దరూ ఇంట్లో నుండి పారిపోదామని నిర్ణయం తీసుకున్నారు. కానీ పారిపోవడానికి డబ్బు కావాలి. ఎలా అనుకునే సమయంలో ఈ రవిదాస్కు డీల్ వచ్చింది. ఒక కిడ్నీ అమ్మితే 10 లక్షలు వస్తాయని. సో తన భార్య తన దగ్గరికి వచ్చి మన కూతురు భవిష్యత్తు బాగుండాలంటే, అంటే చదువు కానీ పెళ్ళి కానీ చాలా బాగుండాలంటే మనకి డబ్బు కావాలి. ఎంత కష్టపడినా మనం ఆ డబ్బు సంపాదించలేం. కానీ నువ్వు ఒక కిడ్నీ అమ్మితే మనకి 10 లక్షలు వస్తుంది. ఆ 10 లక్షలని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మన కూతురు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఆ భార్య అతన్ని ఫోర్స్ చేసేపాటికి అది కూడా నిజమే కదా, కూతురు భవిష్యత్తు కోసమే కదా అని చెప్పేసి తన కిడ్నీని 10 లక్షలకు అమ్మేశాడు. ఆ 10 లక్షలు తీసుకుని ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి వెళ్ళిన భార్య అదే 10 లక్షలతో ప్రియుడితో పారిపోయింది. అది తెలుసుకున్న భర్త షాక్ అయిపోయాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు.